రాయదుర్గం పట్టణంలో సీతారామాంజనేయ కళ్యాణ మండపంలో వడ్డెర్ల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అన్ని వర్గ ప్రజలకు మంచి చేసిన జగనన్నను మరోసారి సీఎంగా చేసుకుందామని పిలుపునిచ్చారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. శ్రీకృష్ణ అతిథి భవనం వద్ద ఆయనకు రిసెప్షన్ అధికారి భాస్కర్, ఏఎస్డి నాయక్, పోలీస్ అధికారులు తదితరులు స్వాగతం పలికారు. నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కందుకూరు పట్టణంలో ఇంటింటి ప్రచారాన్ని కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుమల శ్రీవారిని గీతాంజలి మళ్లీ వచ్చింది చిత్ర బృందం సభ్యులు దర్శించుకున్నారు. అంజలి కథానాయకుడు శ్రీనివాసరెడ్డి, చిత్ర దర్శకుడు శివ, చిత్ర రచయిత కోన వెంకట్లు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు సమర్పించుకున్నారు. పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకి ఆయన స్వగ్రామమైన కోనంకిలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పెద్ద ఎత్తున తరలివచ్చి అడుగడుగున నీరాజనం పలికారు. మైదుకూరు నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి పుట్ట సుధాకర్ యాదవ్ కు తన మద్దతు ఉంటుందని, ప్రస్తుత పరిస్థితులలో నియోజకవర్గానికి సుధాకర్ యాదవ్ ఎమ్మెల్యేగా అర్హుడని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో వైసీపీ దౌర్జన్యాలు, అరాచకాలు గమనిస్తున్నాం, ప్రజలు గమనిస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షులు నూకసాని బాలాజీ అన్నారు. బీసీల భద్రతే లక్ష్యంగా బీసీ రక్షణ చట్టాన్ని టీడీపీ కూటమి తమ మేనిఫెస్టోలో చర్చించడం జరిగిందని పులివెందుల కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి, టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలగడ్డ డీఎస్పీ ఆదేశాల మేరకు పట్టణ సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో ఎస్ఐ వెంకటరెడ్డి ఈద్గా సమీపంలో గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఒట్టిమిట్ట కోదండ రామాలయంను ఆర్కియాలజీ అధికారులు దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అయ్యప్పపేటలో నాటుసారా బట్టీలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 250 లీటర్ల బెల్లం ఊట తయారు చేయడానికి ఉంచిన బెల్లాన్ని ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. టెక్కలి మండల కేంద్రంలో పలు సచివాలయాలకు చెందిన సుమారు 250 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. ఈ మేరకు టెక్కలి ఎంపీడీఓకి రాజీనామా పత్రాలను అందజేశారు. రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో పేదరికం గణనీయంగా తగ్గిందని, వ్యవసాయం అభివృద్ధి బాటలో ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తనిఖీల్లో 50,000 రూపాయల కంటే ఎక్కువ నగదు లభిస్తే వెంటనే సీజ్ చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. ఆర్ఓలు, ఏఆర్ఓలు కలెక్టరేట్లో మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో వసంత నవరాత్రోత్సవాలలో కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రతిరోజు ప్రత్యేక పుష్ప అర్చనలు చేస్తున్నారు. కావలిపట్నం 33వ వార్డు నుండి పలువురు నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వరికుంటపాడు మండలం వేంపాడు పంచాయతీలోని హరిజనవాడ గ్రామంలో స్థానిక టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉంటారన్నారు. పొరపాటున అయ్యన్నకు ఓటేసి గెలిపిస్తే నర్సీపట్నంను సర్వనాశనం చేసేస్తారని నర్సీపట్నం వైసీపీ అభ్యర్థి ఉమాశంకర్ గణేష్ అన్నారు. 1983లో ఎమ్మెల్యే కాకముందే అయ్యన్న పాత్రుడు ఆస్తులు ఎంత, ఇప్పుడున్న ఆస్తులు ఎంత అని ప్రశ్నించారు. ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి ఏప్రిల్ 1, 2024 సంవత్సరం నాటికి 18 ఏళ్లు నిండిన వారందరూ ఏప్రిల్ 15 చివరి తేదీ అని నర్సీపట్నం ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ జయరాం తెలిపారు. నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ గా మేకల శక్తీశ్వర కుమార్ను పార్టీ అధిష్టానం నియమించింది.
ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విషయంలో వస్తున్న వార్తలను టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి హామీ ఇచ్చారు. భీమవరం గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి చోడవరం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన తండ్రి కరణం ధర్మశ్రీ, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బూడి ముత్యాల నాయుడులను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కరణం సూర్య అభ్యర్థించారు. ముఖ్యమంత్రి జగన్ సన్నిహితుడు మంగళగిరి రూరల్ మండలం కురగల్లు గ్రామానికి చెందిన ఎస్సీ కమిషన్ మాజీ సభ్యులు కట్టెపోగు బసవరావు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వేమూరు మండల పరిధిలోని వరాహపురం కుచ్చెళ్లపాడు గ్రామంలో వేమూరు నియోజకవర్గ కూటమి బలపర్చిన అభ్యర్థి నక్క ఆనందబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో వసంత నవరాత్రోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రతిరోజు ప్రత్యేక పుష్పార్చనలు చేస్తున్నారు.